దర్శనమైనా ప్రవచనమైనా దేవుడు మాట్లాడే ఏ పద్ధతి నుంచి అయినా దాన్ని నిర్ధారించుకోవడానికి ఫస్ట్ వాక్యం చూసుకోవాలి. వాక్యములో అందని విషయం అయితే సూచనల ద్వారా 1, 2, 3 సూచనలు స్పష్టంగా కనిపెట్టుకొని ఒక పెద్ద పనికి నువ్వు పూనుకోవచ్చు, లేకపోతే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. క్లియర్గా అర్థమైందా? అర్థమైతే చేయొద్దు. ఇప్పుడు కొంతమంది బాప్తిస్మం పొందు అంటే నాతో దేవుడు ఇంకా మాట్లాడలేదంటారు. బాప్తిస్మం పొందు బ్రదర్, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలని కడిగేసుకోయా, నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడదని బైబిల్లో ఉంది కదా, ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు, రక్షణ పొందు అని మనం చెప్పామనుకో, లేదు బ్రదర్ నాతో మాట్లాడాలి దేవుడు అంట, నాతో మాట్లాడినప్పుడు పొందుతానంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి బైబిల్లో నీకు స్పష్టంగా సంబంధిత అంశాన్ని గురించి మాట్లాడిన తర్వాత మళ్ళా చెవులో చెప్పడం, అలా కనిపెట్టుకోవటం ఒక రకంగా చెప్పాలంటే వెరితనం. ఒకవేళ నీకు దర్శనమిచ్చి మాట్లాడినా ఆ వచనాలే చూపిస్తాడు తప్పించి నీకు ఇంకొకటి కనపడదు. నువ్వు ఎక్కడ కూటంలో పోయి కూర్చున్నావు, నువ్వు రక్షణ పొందిందాకా ఆ దైవజనుడు ఏ మాట మాట్లాడుతూ చివరికి ఎక్కడో చోటకు వచ్చి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది అంటాడు. ఎక్కడికి వచ్చినా కూడా ఇదే చెబుతున్నాడా, ప్రతి ఒక్కడికి ఇదే గోల అయింది అని ఇంకో చోటకు పోయి కూర్చున్నావు అనుకో, వాక్యం మొదలుపెట్టి అటు తిరిగి చివరికి ఎక్కడో చోట నేను టచ్ చేస్తాడు, మారు మనసు పొంది రక్షణ పొందని. ఎందుకంటే మాట్లాడేది పాస్టర్లు అనుకుంటారు, కాదు, ఈ పాస్టర్లను వాడుకొని మాట్లాడేది దేవుడు, దైవజనులను వాడుకొని మాట్లాడేది దేవుడు. నువ్వు వ్యభిచారంలో ఉన్నావు అనుకో, నువ్వు ఏ కూటానికి పోయి కూర్చున్నా సరే కూటం మొత్తంలో ఎక్కడో చోట నువ్వు ఆ పాప మానేయని వచ్చింది, ఆవేశపడి అక్కడి నుంచి ఇంకో కూటానికి పోయి కూర్చున్నావు అనుకో, అక్కడ కూడా ఏదో ఒక టైంలో అది వచ్చింది. ఎందుకంటే నువ్వు ఆయనకు అందుబాటులోకి రావటమే ఆలస్యం, ఖచ్చితంగా నేను టార్గెట్ చేస్తాడు. ఆఖరికి నేను ఏ సంఘానికి పోనాను, ఇంట్లో కూర్చొని టీవీ చూసినా సరే అందులో వాక్యం వచ్చింది దానికి, అందులో నుంచి కూడా నువ్వు ఆ పాపం మానేయని వచ్చింది, అంతేగాని ఆ పాపం చేయి అని రాదు. స్తోత్రం. నేను వినొద్దురా బాబని తప్పించుకొని పోతున్నా సరే, నువ్వు అక్కడి నుంచి బయటి పక్కకి వెళ్ళిపోతున్నా, తప్పించుకొని వెళ్ళిపోతున్నా సరే, నీ మాట నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు నీ బాడీ వెళ్తూ ఉంటుంది, నీ చెవులు ఆలకిస్తానే ఉంటాయి. వినొద్దు అనుకొని పోతుంటావు, కానీ అది చెవిని వేస్తాడు దేవుడు. ఈ విధంగా ఒకసారి దేవుడు తన వాక్యంలో చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ నేను స్పెషల్గా దేవుడి నుండి వినాలి అనుకోవద్దు. వాక్యంలో చెప్పాడు, మర్యాదగా లోబడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంతమంది ఇలా మొండిగా ఉన్నారు. అనేక చోట్ల బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలోను, అపోస్తల కార్యం 22లోను, అపోస్తల కార్యం 2:38లోను, ఇలా అనేక చోట్ల అనేక రెఫరెన్సుల ద్వారా దేవుడు బాప్తిస్మం యొక్క విలువను గురించి మాట్లాడాడు. అంతెందుకు, ప్రభువే బాప్తిస్మం పొందాడు. ప్రభువే బాప్తిస్మం పొంది మాదిరి ఇచ్చినప్పుడు నీతి యావత్తు నెరవేర్చుటకు మనకి ఇలా తగి ఉన్నది, నువ్వు ఇవ్వవయ్యా యోహాను అని చెప్పి యోహాను ద్వారా బాప్తిస్మం పొందిన యేసయ్యే బాప్తిస్మం పొందితే కొంతమంది అంటారు సిలువ మీద దొంగ పొందాడా, సిలువ మీద దొంగ పొందాడా బాప్తిస్మం. ఆయన ప్రభు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అన్నాడా లేదా, అన్నాడా లేదా? బైబిల్ చెప్పాలి బ్రదర్, బైబిల్ మాకు కూడా తెలుసు, ఆ రెఫరెన్స్ ఉంది, ఈ రెఫరెన్స్ కూడా, ఇది కూడా బైబిల్లోదే మరి అని కొంచెం ఎటకారాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, సరే బాప్తిస్మం పొందొద్దు, సిలువేసుకోమని చెబుతాను నేను. ఎందుకంటే వాడు ఖాళీగా నిలబడి రక్షణ పొందలా, నువ్వు అన్న ప్రకారం సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు నీవు నాతో కూడా, కాబట్టి నిన్ను కూడా సిలువేస్తారా. అప్పుడు సిలువ మీద వేలాడేటప్పుడు ప్రభు నీతో చెప్తాడు, అయ్యా నీకు అవకాశం లేదు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటాడు. సిలువ బెటరా బాప్తిజం బెటరా? ఓవర్ యాక్షన్ ఆపి మర్యాదగా బాప్తిజం ఉందని చెబుతాను. వాడికంటే ఆ సిలువ మీద పరివర్తన కలిగింది, ఆ సిలువ మీద సిగ్గొచ్చింది, ఆ సిలువలో వాస్తవాన్ని గుర్తించి యేసుప్రభుని అబ్జర్వ్ చేస్తున్నాడు. కుడి పక్కన్న దొంగ మామూలుగా విడిగా కూడా ఆ సిలువ మీద అంత చిత్రవద చేసి రక్తపు ముద్దలాగా చేసి ఆయన్ని ఘోరంగా సిలువకు వేలాడదీసి ఎగతాళి చేస్తుంటే, అంత దారుణంగా చేసిన వాళ్ళని ఆయన సిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు.
ఆ మాటతో ఆ కుడి పక్కన దొంగకు అర్థమైంది. ఏమనో తెలుసా? ఇది మానవ హృదయం కాదురా, ఇది దైవ హృదయం. ఇది మనిషి మనస్సు కాదు, ఇది దేవుని మనస్సు. తన ఎడల అంత దుర్మార్గంగా ప్రవర్తించి, చిత్రవధ చేసి, రక్తపు ముద్దగా మార్చి, ఉమ్ములూసి, కొరడాలు కొట్టించి, శీలలతో సిలువకు వేలాడదీసి చిత్రవధ చేసి ప్రాణం తీస్తుంటే కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నాడంటే ఇది మనుష్య హృదయం అయితే కాదు, ఇది దైవ హృదయం. ఇంత అసాధారణమైన ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరికింది, మనిషి దగ్గర దొరకదు. ఖచ్చితంగా ఈయన లోకరక్షకుడే, ఈయన దేవుడే, ఈయన చెప్పే రాజ్యం నిజమే అని గ్రహించి ఆలోచనలో పడ్డాడు. ఈలోపు ఎడం పక్కోడు స్పందించాడు. యేసు, ఎడం వైపు దొంగ స్పందించాడు. ఏమని? యేసు, నువ్వు ఎన్నో అద్భుతాలు చేశావుగా, మరి నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే సిలువ మీద నుంచి నువ్వు దిగి మమ్మల్ని కూడా దించు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటాడు. అప్పుడు కుడివైపున్న దొంగ అంటాడు, రై నోర్మయ్, వినలేదా ఆయన ప్రేమ? చూడలేదా ఆయన క్షమాగుణం? మనం ఈ శిక్ష పొందుతున్నామంటే మనకు న్యాయమేరా? ఎందుకంటే మనం దోపిడీలు చేసాం, దొంగతనాలు చేసాం, అనర్హత్యలు చేసాం, దుర్మార్గాలు చేసాం. ఇలాంటి చావు మనకి న్యాయమే. కానీ ఈయన నేను అబ్జర్వ్ చేస్తున్నాను రా, ఒక్కసారి కూడా ఒక్క తప్పు చేసినట్టు నాకు కనబడలా, ఒక్కసారి కూడా ఒక్క నేరం చేసినట్టు నాకు కనబడలా. తాకి స్వస్థపరిచాడ్రా, పలికి స్వస్థపరిచాడ్రా, దీనుల్ని, ఆర్తుల్ని, అన్నార్తుల్ని ఆదరించాడ్రా, కడుపులు నింపాడ్రా, బాగు చేశాడ్రా, బ్రతికించాడ్రా, ఎవ్వరికి ఏ హాని చేయలేదురా. మనం శిక్ష పొందటం న్యాయం కానీ ఆయన శిక్ష పొందటం న్యాయం కాదురా. ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది, ఈ శిక్ష మన కోసమే. ప్రభువా, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అయ్యా అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు. ఎడంవైపు నోడు మాట్లాడినప్పుడు యేసయ్య మాట్లాడలా, కుడివైపు ఉన్న దొంగ ఈ మాట పలికినప్పుడు అప్పుడు ఆ మరణ వేదంలో ప్రభు మాట్లాడుతూ, రెండవ మాటగా సిలువలో ప్రభు, మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనే మాట. ఇది రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అంటాడు. అంటే సిలువ మీద ఉన్న దొంగకి ఎప్పుడు పరివర్తన కలిగింది? సిలువ మీద ఎక్కినప్పుడు కలిగింది. ఒకవేళ అతను కింద నిలిచి ఉన్నట్టయితే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? కుమారుడా, వెళ్ళి బాప్తిస్మం పొంది రక్షణ పొందు నాయనా అనేవాడు. కానీ ఇప్పుడు వాడు బాప్తిజం పొందే ఛాన్స్ లేదు, ఎందుకంటే శిక్షలోకి వచ్చాడు. రోమా సైనికులు వదిలిపెట్టరు. సార్ నన్ను ఒకసారి సిలువ దించండి సార్, బాప్తిజం ముందు వస్తానంటే, అవునా సరే దిగిరా అని అనరు వాళ్ళు, పొడుస్తారు అవసరమైతే బళ్ళని తీసుకొని. కాబట్టి వానికి ఛాన్స్ లేదు కాబట్టి పరదైసుకు తీసుకెళ్ళాడు. నీకేం మాయ రోగం అని నేను అనలే, కానీ నువ్వు బాగానే ఉన్నావుగా, సిలువ మీద దొంగపోయాడు, నేను కూడా అంతే పోతానని ఎందుకు ఈ ముచ్చట్లు, ఎటకారాలు? నువ్వే నాశనం తెచ్చుకుంటావు. ఈ సోది ప్రసంగాలు మానుకొని మర్యాదగా మారు మనసు పొంది, నువ్వు ఇంకా సజీవమై ఉండగానే, నేడు అను సమయం నీకు దేవుడు ఇచ్చి ఉండగానే పోయి పాపాలన్నీ కడుక్కోను నిమిత్తం బాప్తిస్మం పొంది కడిగేసుకో, బతికిపోతావు. దైవాజ్ఞ ఇది, లేకపోతే నీ కర్మ. నువ్వు ఏ రిఫరెన్స్లు చూపించుకొని వెటకారాలు చేసుకుంటూ తిరుగుతావో, పసిబిడ్డలా తగ్గించుకొని చెప్పిన పని చేసావా ధన్యుడివి. వెటకారాలు చేస్తే రేపు నీ మూతే 30 అంకర్లు తిరిగిద్ది అక్కడ జడ్జిమెంట్ జరిగేటప్పుడు. కాబట్టి ఒకసారి గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ దాని గురించి నీకు స్పెషల్గా చెవులో చెప్పటాలు లేదా దర్శనం ఇటాలు ఉండవు. వాక్యంలోంచి నీతో మాట్లాడాడు గనక దాని విషయంలో నీకు స్పష్టత ఉంటుంది. అందులో అందని విషయంలో దేవుని దగ్గర కనిపెట్టుకోవచ్చు, దేవుడు నీకు దర్శనం ఇచ్చి మాట్లాడవచ్చు, అలాగే నిన్ను ప్రోత్సహించవచ్చు, లేదా నువ్వు అడిగితే 1, 2, 3 సూచనలు కూడా దేవుడు నీకు చూపించవచ్చు. ప్రైజ్ ద లార్డ్, గట్టిగా చెప్పండి. కాబట్టి ఏదో ఒక్కదాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావంటే దానిలోంచి సాతాన్ని శోధించే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు నేను అట్లయితే వాక్యం మీదే డిపెండ్ అవుతానని వాక్యాన్ని తీసేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక లాటరీ టైప్ అన్నమాట. కళ్ళు మూసి ఓపెన్ చేస్తాడు, ఈ రేలు ఉంటుంది కదా, అట పెడతాడు, అక్కడ ఏ వచనం ఉంటే కదే. ఒకసారి ఇట్లాంటి ప్రయోగం ఒకటి చేశాడంట. ప్రభా నాతో మాట్లాడిన ఆయన అని బైబిల్ ఓపెన్ చేసి అక్కడ వేలు ఉంచాడు.
అది చూస్తే అంతటా యూదా వెళ్ళి ఉరి పెట్టుకునేను అని ఉంది. ఏముంది అక్కడ? అంతటా యూదా వెళ్ళి ఉరి పెట్టుకునేను అని ఉంది. ఏది నాయన ఇది వచ్చింది ప్రభా, స్తోత్రం నాయన, ప్రభా నాయన మళ్ళీ మాట్లాడు ప్రభా, దయచేసి నాతో మాట్లాడు నాయన అని మళ్ళీ ఓపెన్ చేసి వేలుంచాడు. అక్కడ చూస్తే నువ్వు వెళ్ళి అలాగూ చేయమని వచ్చింది. ఇదేది నాయన ఇవి 2సారి బాగలేదు, ముచ్చటగా 3వసారి ప్రభా అని మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ వేలుంచాడు. చూస్తే నేను నీకు చెప్పినది త్వరగా చేయమను. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక బైబిల్ మూసి కూర్చున్నాడు. ఇక ఎందుకు వచ్చిన గొడవ, ఈ డైరెక్ట్గా పోయి సావమంటాడు. వాక్యాన్ని చూపించి సైతాన్ని కూడా మోసం చేస్తాడు. అందుకే గమనించాలి, లాటరీ పద్ధతిలో కాదు, ధ్యానించాలి వాక్యాన్ని. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. లేదా ఒకవేళ నువ్వు తీయదలుచుకుంటే అధ్యాయం మొత్తం ఈ పక్క ఆ పక్క ఉన్న అధ్యాయాలన్నిటిని కూడా అబ్జర్వ్ చేయాలి. దేవుడు ఏ విషయం నీతో మాట్లాడుతున్నాడో ఆ వచనం నీకు ఆయన అవుట్ చేసి చూపించే అవకాశం ఉంది, బయటకు చూపించే ఛాన్స్ ఉండొచ్చు. అది కొంతమందికి వివేచన కలిగిన వాళ్ళు. దాన్ని కూడా కొంతమంది ఓపెన్ చేసి అధ్యాయం మొత్తం కీడు సంబంధం విషయాలు వస్తే అమ్మో నాకేదో మూడిందని కూర్చొని ఏడిసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని వాక్యంగా చదవండి. ఏదన్నా నీకు అర్థం కాని సంగతి ఉంటే నువ్వు దేవునికి ప్రార్థించవచ్చు. దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, సూచనల ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. ఒక్కదాని మీద డిపెండ్ అయి నువ్వు ప్రయాణం చేయొద్దు. కనీసం 2-3 సూచనలు తీసుకొని నీ లైఫ్లో కొన్ని విషయాలకు నువ్వు అడుగులు ముందుకు వేయచ్చు. క్లియర్గా అర్థమైందా? దయచేసి చేతులు ఎత్తి చెప్పండి, ఇక నేను వేరే పాయింట్లోకి వెళ్తా. నిజంగా అర్థమైందిగా? చాలా సంతోషం. ఈ రకంగా రాత్రి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దేవుడు మనల్ని ఒంటర్లుగా ఎందుకు చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుడు మాట్లాడే పద్ధతులు తెలుసుకున్నాం. తర్వాత ప్రేరేపణ అంటే ఏంటో స్పష్టంగా తెలుసుకున్నాం. తర్వాత దేవుడిచ్చేటువంటి దర్శన ప్రత్యక్షతలు ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఇలా విశేషమైన సంగతులు రాత్రి విస్తారంగా ధ్యానించుకున్నాం. ఆ అంశాన్ని మళ్ళీ మీరు వినొచ్చు, అది మీకు ఉపయోగపడింది. దాంతో కలిపి ఇది కూడా వింటే ఫైనల్ అయింది. రైట్, ఇప్పుడు పాయింట్కి వస్తాను. దర్శనము 2 రకములు. దర్శనము 2 రకములు. బాగా వినండి. ఒకటి, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానంగా దేవుడిచ్చేటువంటి దర్శనాలు ఉంటాయి. మనల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, విశ్వాసం వృద్ధి పొందించడానికి, మనకు కావలసిన సహాయాన్ని మనకు అందించడానికి, మనల్ని కర్తవ్యంలోకి నడిపించడానికి, కొన్నిసార్లు మనల్ని ముందుకు ప్రోత్సహించడానికి దేవుడు దర్శనాలు ఇస్తాడు. బాగా వినండి. మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దర్శనాలు కొన్ని ఉంటాయి. అట్లాగే భూమి మీద మనల్ని దేవుడు పుట్టించినందుకు మనం సాధించవలసిన కార్యాన్ని కూర్చున్న దర్శనం కూడా మనకిస్తాడు దేవుడు. దర్శనం 2 రకాలుగా విడగొట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, బ్రతుక్కు సంబంధించిన దర్శనం. నువ్వు రోగివై ఉన్నావు, పడక మీద నువ్వు ఫిక్స్ అయిపోయావు నేను చేస్తానని. కానీ దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు, లేదు నువ్వు బ్రతుకుతావు, నిన్ను మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి నేను నిలబెడతాను అని దర్శనం ఇచ్చాడు. దాని ద్వారా నీ విశ్వాసం బలపడి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు. దేవా, నాకు చూపించిన దర్శనం చొప్పున దయచేసి నన్ను లేవనెత్తు, స్వస్థపరచు అని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు. ఫలితంగా దేవుడు ముడతాడు, నువ్వు బాగుపడతావు. ఇది నీ స్వస్థతకు కూర్చున్నటువంటి దర్శనం. అట్లాగా నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నీ సమస్యల పరిష్కారం కావచ్చు, నీ కన్నీరు తొడవబడుట కావచ్చు, ఏదో నీ వ్యక్తిగత విషయాలు, వాటి పరిష్కారాలు దేవుడు నీకు దర్శనాలు చూపించే అవకాశం ఉంది. వాటిని ఎలా నిర్ధారణ చేసుకోవాలని చెప్పాను. సూచనల ద్వారా కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు? దర్శనం చూపిస్తాడు, నువ్వు స్వస్థత పొంది బాగుపడ్డట్టు. తర్వాత సూచన ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ నువ్వు లెగుస్తావు, నువ్వు నార్మల్కి వస్తావు, నువ్వు బాగుపడతావు అనే మాటలు వాడుతూ ఉంటారు. 2వ సూచన. 3వది ఏంటో తెలుసా? ఎవడో ఒకటి ఏదో సమాచారం పట్టుకొని వస్తాడు, దీనికి పరిష్కారం ఉంది అనుకుంటా. అర్థమైందా? ఇంతకు మించి క్లియర్గా చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఉండొచ్చు, కానీ నాకు చేతనైంది ఇంతే. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
నీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన దర్శనం ఒకటి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, జాగ్రత్తగా వింటున్నారా? మళ్ళీ మొదలు పెట్టారు ఇది దర్శనం అనుకుంటున్నారా? అట్టే అనుకోవట్లేదుగా, రైట్. అలాగే దైవ చిత్తాన్ని గూర్చిన దర్శనం కూడా ఒకటి ఉంటుంది. ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా, ఎలా నేను నా అవసరాలు తీర్చుకుందునా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నిలవరమైన నివాసం లేదు, ఒక ఉపాధి లేదు, ఒక ఉద్యోగం సద్యోగం లేదు, లేకపోతే గొడ్రాలు బతుకుతున్నాను, నాకు పిల్లలు లేరు, లేకపోతే నాకు పెళ్లి కాలేదు, ఏవో సమస్యలు చాలా పెట్టుకొని ఉంటారు. కష్టపడి చదివాను, ఇంకా ఉద్యోగం రాలేదు, లేకపోతే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, విఫలమవుతా ఉంది అని ఏవో కొన్ని నువ్వు నీ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు పెట్టుకొని నలుగుతుండొచ్చు. నువ్వు దానికి సంబంధించి దర్శనాలు చూపిస్తాడు, దాని ద్వారా నిన్ను ధైర్యపరుస్తాడు, విశ్వాసం బలపరుస్తాడు, అది జరుగుతుంది. కానీ రెండవది ఏంటో తెలుసా? నిన్ను భూమి మీదకి దేవుడు పంపించింది ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆ చిత్తానికి సంబంధించిన దర్శనాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. ఆ దర్శనం భక్తులందరికీ ఉంది, నీకుందా? నాకుందా? ఆ దర్శనం మనందరం కలిగి ఉండాలి. మనందరం, స్టార్టింగ్ వ్యక్తి దగ్గర నుంచి ఆ చివర ఉన్న వ్యక్తి వరకు, మన జీవితంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారానికి సంబంధించిన దర్శనమే కాదు, అసలు మనల్ని భూమి మీదికి దేవుడు పంపించిన ఉద్దేశాన్ని గూర్చిన దర్శనం. ఉదాహరణకి పౌలుని తీసుకుందాం. దేవుడు ఈ మాటల్లోంచి మనతో మాట్లాడును గాక, మనల్ని దర్శించును గాక. ఉదాహరణకి పౌలుని తీసుకుందాం. పౌలు ఒకప్పుడు సంఘానికి హింసకుడు, దూషకుడు, హానికరుడు, వ్యతిరేకంగా పనిచేశాడు. తర్వాత దమస్కు మార్గంలో ప్రభు అతన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని అతన్ని మారుస్తాడు. అతడు మారు మనసు పొందుతాడు, దమస్కులోకి వెళ్తాడు, యూదా అనువానింట చేరతాడు. అయితే అతని గురించి అననీయ అనే భక్తునికి ప్రభు దర్శనమిస్తాడు. ఇది అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఉంటుంది ఈ సంఘటన మొత్తం. మీరు ఇంటికి పోయి చూసుకుందరు కానీ జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి అంతే. అపోస్తల కార్యం 9 మీరు స్టడీ చేస్తే నేను చెప్పిన 2 సంగతులు ఉంటాయి. సౌలు మార్పు, నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పాలి. ఆహా, సరే, ఈసారి బుక్ అవుతారని చూద్దాం. అపోస్తల కార్యం 9:10లో సౌలు మార్పు, తర్వాత అననీయాకి ప్రభు దర్శనం. ఆ దర్శనంలో అననీయాతో మాట్లాడుతూ ప్రభు అంటాడు, పిలుస్తాడు. ఫస్ట్ అననీయా, అననీయా అంటాడు. చిత్తము ప్రభువా నేనున్నానంటాడు అననీయ, దైవజనుడు. నీవు దమస్కు పట్టణంలోనికి వెళ్ళి తిన్నని దనబడిన వీధికి వెళ్ళు. అక్కడ యోదాను వాని ఇంట తారుసువాడైన సౌలు అనే వాని గురించి విచారించు. నీవు వెళ్ళి అతని మీద చేతులుంచినప్పుడు అతడు స్వస్థత పొంది చూపు పొందటం అతనికి నేను దర్శనంలో చూయించాను. ఆ దర్శనం నెరవేరాలంటే నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అతని మీద చేతులు ఉంచాలి, వెళ్ళు అంటాడు. అప్పుడు అననీయ కంగు తింటాడు. ప్రభువా, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు? సంఘాన్ని హింసించి, దూషించి, హాని చేసినటువంటి దుర్మార్గుడి దగ్గరక? నీ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, నీ ప్రజల్ని హత్య చేశాడు, నీ ప్రజల్ని చిత్రవద చేశాడు, నీ శిష్యుల్ని చంపాడు, ఇంకా ఇక్కడున్న వాళ్ళని కూడా చంపడానికి వచ్చాడు. అలాంటి వానిక వెళ్ళి చేతులుంచమంటున్నావు ప్రభు అంటే అప్పుడు యేసయ్య మాట్లాడతాడు, లేదు లేదు, ఇప్పుడు అతను పాత సౌలు కాదు, నేను అతన్ని దర్శించాను. నీకు తెలుసా అననీయ, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, ప్రజలందరి ఎదుట నా నామాన్ని భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటాడు. అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటాడు. స్పష్టంగా ప్రభు చెప్తాడు. అంటే పౌలు అనేవాడు అసలు ఎందుకు ఏర్పరచబడ్డాడు, ఈ పౌలు అనేవాని జన్మ వెనక ఉద్దేశం ఏంటి అనేది అననీయకు చెప్పాడు.
అననీయకి చెప్పాడా? ఆ సంగతి పౌలుకు కూడా చెప్పాడు. నీ పట్ల నాకున్న ఉద్దేశం ఇది, ప్రణాళిక ఇది, నువ్వు కలిగి ఉండాల్సిన దర్శనం ఇది అని పౌలుతో కూడా మాట్లాడాడు. అందుకే పౌలు అపోస్తల కార్యంలో అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నప్పుడు, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక విధేయుడనయ్యాను, దాన్ని నెరవేర్చడానికి నడుం కట్టి ఈ బాధలన్నీ పడుతున్నానని అగ్రిప్ప రాజుతో చెప్తాడు. అపోస్తల కార్యం ఏదన్నా రెఫరెన్స్? 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. దానికి ముందేమన్నాడు? ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక విధేయుడనయ్యానయ్యా. ఇప్పుడు పౌలు పడ్డ బాధలన్నీ, ఎన్ని బాధలు పడుతున్నా అవన్నీ దర్శనం కోసమే పడుతున్నాడు. ఏ దర్శనం పౌలుకు దేవుడిచ్చాడో దాన్ని సాకారం చేయడానికి, దాన్ని నెరవేర్చడానికే అష్ట కష్టాలు పడ్డాడు పౌలు. ఇప్పుడు ఈ శుభవేళ మీ అందరికి కూడా చెప్తున్నాను, నీ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, తిప్పలు, నీకు పెళ్లి కాలేదు, లేకపోతే పెటాకులు అయింది, లేకపోతే ఏదో అయింది, అవన్నీ ఆయనకు తెలుసు. తెలుసా? నీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. నీ కష్టాలన్నీ ఆయనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే నువ్వు అసలు పుట్టి భూమి మీదకి రాకముందే, నియమింపబడిన దినముల్లో ఒక్క డే కూడా నీకు స్టార్ట్ కాకముందే, నియమింపబడిన దినములు అంటే తెలుసా? భూమి మీద కాదు, గర్భంలో ఒక చిన్న అణువుగా నీ తల్లి కడుపులోకి నువ్వు ప్రవేశించిన ఆ రోజు నుంచి 9 నెలల శిశువుగా నువ్వు పరిపక్వత చెంది మళ్ళీ భూమి మీదకి వచ్చేదాకా మీకు తెలుసు. కొంతమంది నెలపిండం పోతుంది, 2 నెలలకు పోతుంది, 3 నెలలకు పోతుంది. అవునా? డే 1 ఎక్కడ స్టార్ట్ అయింది? అమ్మ కడుపులో స్టార్ట్ అయింది. అక్కడ 9 నెలలు నడుస్తుంది. మనం అనుకుంటాం డే 1 అంటే మనం భూమి మీద పుట్టినా కానీ కాదు కదా, అమ్మ కడుపులో పడ్డ దగ్గర నుంచి. ఎందుకంటే కొంతమందికి అక్కడే ముగింపు వచ్చింది, పిండాలుగానే రాలిపోయినారు. కానీ నువ్వు అలా రాలిపోకుండా అండము పిండమై, పిండం సంపూర్ణమై భూమి మీదకి వచ్చావు. నీకు డే 1 అక్కడ అమ్మ కడుపులో. ప్రైజ్ ద లార్డ్. అమ్మ మనల్ని గురించి నీళ్ళు వసుకుంది చూడు, అప్పుడు స్టార్ట్ అయింది మన డే. నీకు తెలియదు, ఆ రోజు నుంచి నీ ఆఖరి రోజు వరకు మొత్తం అసలు నువ్వు ఇక పుట్టక ముందే మొత్తం రికార్డ్గా రాసి పెట్టాడంట దేవుడు. నీకు తెలుసా సంగతి? నువ్వు అంటావు, నా బాధలు దేవుడికి తెలుస్తున్నాయో లేదో, అసలు దేవుడి కన్నా అర్థమవుతుందో లేదో, నా కష్టాలు పగోడికి కూడా రాకూడదు నాలాంటి బతుకు, మరి అసలు ఆ దేవుడు ఉన్నాడో లేదో, నన్ను చూస్తున్నాడో లేదో, మరి ఎందుకో నాకు ఈ పరిస్థితులని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. నేను ఈరోజు చెప్పిన దానికి వాక్యాధారం ఉంది. 139వ కీర్తనలో చాలా స్పష్టంగా 16లో మాట్లాడాడు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అంటాడు. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను, నేను విరిగి నలిగియున్నాను. ప్రియులారా, ఎన్ని రోజులు నీకు భూమి మీద ఉంటాయో, ఏ రోజు నీకు చివరి రోజు అయిపోయిద్దో, ఏ రోజు నీకు ప్రారంభమైద్దో, ఏ రోజు నీకు ఏం దక్కాలో, ఏం లభిస్తుందో, మొత్తం టోటల్ నీ లైఫ్లో అన్నీ దేవుడు చూశాడు. ఇప్పుడు రేపేం జరిగిద్దో నీకు తెలుసా? ఇంకో గంట తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలుసా? నెక్స్ట్ గంట నీకు తెలియదు, కానీ గంట తర్వాత దేవుడికి తెలుసు. రేపేం జరిగిద్దో తెలుసు. టోటల్గా 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో తెలుసు. అసలు మొత్తం ఈ భూప్రపంచం ఎప్పుడు విలయమైపోయిద్దో కూడా తెలుసు.
అదే ప్రకటన గ్రంథంలో రాయించి పెట్టాడు. ఇక్కడే మనకు అర్థం కావాలి, మన బ్రతుకులన్నిటినీ దేవుడు ఎరిగే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ ఎరిగి మనల్ని నడిపిస్తున్న దేవుడు, నిజమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు తప్పకుండా పరిష్కారాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. అన్యజనులు విచారించినట్టు, అన్యజనులు దిగులు పడ్డట్టు, దేవుణ్ణి ఎరగని అవిశ్వాసులు ఆందోళన పడినట్టు నువ్వు ఆందోళన పడటానికి వీల్లేదు. నువ్వు విశ్వాసివిగా, నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివిగా, నువ్వు దేవుని మీద ఆనుకున్న వ్యక్తివిగా, నువ్వు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తివిగా, అన్యజనుల్లాగా నువ్వెందుకు కృంగిపోతావు? అన్యజనుల్లాగా, అవిశ్వాసిలాగా నువ్వెందుకు డీలా పడతావు? అలా ఆందోళనలో నువ్వు బ్రతుకుతున్నావంటే అన్యజనులకు నీకు తేడా లేదంటే అవిశ్వాసులలో నువ్వు కూడా ఒక్కడివి. లేదన్నా నేను విశ్వాసిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను అవిశ్వాసిని కాదు, నేను విశ్వాసిని అన్నా, నేను దేవుణ్ణి నమ్ముతున్నావా? అట్లయితే నీ దినములన్నీ రికార్డ్ అయినాయి అక్కడ. అంతేకాదు, దినములన్నీ నమోదు చేసిన దేవుడు ఏ దినమును నీకు ఏమి ఇవ్వాలో కూడా డిసైడ్ చేసి పెట్టాడు. 30 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఇంకా పెళ్లి కాలేదంది ఒక అమ్మాయి. ఆశ్చర్యంగా దైవజనుడి కోళ్ళయింది. ఎవరికి తెలుసు నాకు పెళ్లి కాలేదని ఏడుచుకుంటూ ఉంటారు కొంతమంది. నాకంటే చిన్నవాళ్ళకి పిల్లలు కూడా అయినారు, నాకేం పెళ్లి కాలేదని. దైవజనుడి కోళ్ళయింది 30 ఏళ్ల తర్వాత. అట్లా దేవుడు, ఆయన కార్యం. నాకు జాబ్ రాలేదంటే 8,000 ఉద్యోగం నా ముఖానికి రాలేదన్నోడికి తర్వాత ఉన్నతమైన స్థితి వచ్చింది. కొంతమంది నా జాబ్ రాలేదు అని ఏడ్చినోళ్ళు దేవుని కృప పొందుకున్న తర్వాత జాబ్ చేయటం కాదు, జాబులు ఇచ్చే స్థాయికి ఎదిగారు. అర్థమైందా? ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే నీకు ఇవ్వాలనుకున్న దేవుడు డిసైడ్ చేసిన దాన్ని ఎవ్వడు అడ్డగించలేడు. తప్పకుండా అది నీకు దక్కిద్ది. నమ్మితే స్తోత్రం చెప్పు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావా ఈ శరీర సంబంధమైన వాటి గురించి? దిగులు పడతావా? కృంగిపోతావా? వేదన పడతావా? అట్లయితే అవిశ్వాసికి నీకు తేడా అయింది. నేనంటల్లా, మత్తయి సువార్త 6లో ఆయన అంటున్నాడు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. ఏం తిందో, ఏం తాగుదో, ఏం ధరించుకుందో, వాట్ నెక్స్ట్ అని. పిచ్చోడా, నీకెందుకు రా భయం? నేను ఉన్నాగా, నన్ను నమ్ముతున్నావుగా, నేను చూసుకుంటా, నువ్వు ధైర్యంగా నేను చూపించే దర్శనాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగంటాడు దేవుడు. నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. అర్థమైందా? పౌలు ఏనాడైతే దేవుని చేత దర్శింపబడ్డాడో ఇక తిండిని గురించి, వస్త్రాల గురించి, తన స్థితిగతుల గురించి ఆలోచించలా. ఎందు నిమిత్తం దేవుడు నన్ను దర్శించాడు, నేను చేయవలసిన కర్తవ్యం ఏంటని ఆలోచించి ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి నడుం కట్టాడు. ఈ శుభవేళ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో, ఎంతమంది వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి పాపం ప్రయాణమై ఆల్ నైట్ ముగించుకొని వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారందరికీ, మీకు అందరికీ కలిపి చెప్తున్నాను, ఒక్కటైతే నిజం, దేవుడు ఎవరితో మాట్లాడాలని అనుకున్నాడో వారందరూ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. దేవుడు ఎంతమందికి అయితే తన సమాచారం ఇవ్వాలనుకున్నాడో వారందరినీ ఎటు కథల్ని ఇలా ఎక్కడే కూర్చోబెట్టాడు. మీరు ధన్యులు. మొదటి దర్శనాల గురించి నీకు చింత లేదు, ఆ సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు. ఆ దర్శనాలు కూడా నీకు అక్కర్లేదు. నన్ను అడిగితే పరీక్షల్లో పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఏదో ఒకటి అవుతావు, ఆయన చూసుకుంటాడు. వ్యాపారంలో నష్టం వచ్చిద్దా, లాభం వచ్చిద్దా, ఏదో ఒకటి వచ్చిద్దా, ఆయన చూసుకుంటాడు. 1కి 2 సార్లు దేవుని స్పష్టంగా అడుగు ముందుకేసావు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా తప్పకుండా స్థిరపరుస్తాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్తావు. అట్లా నీ బ్రతుకు తెరువుని గూర్చి కానీ, భూమి మీద నువ్వు బ్రతికే ఈ కొద్ది రోజుల జీవితానికి సంబంధించి కానీ నీ కంగారు పడొద్దు. అవిశ్వాసులాగా అశాంతిలో, ఆవేదనలో బతకొద్దు. నాకైతే టెన్షన్ లేదండి, స్తోత్రం. ఇప్పుడు కాదు, ఇప్పుడేం టెన్షన్ లేనాయనా నీకు అంటారేమో. ఇప్పుడు కాదు, ప్రభువుని నమ్ముకున్నప్పుడు కూడా చాలా సమస్యల్లో ఉన్నా, ఆ తర్వాత కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. మనం కూర్చొని మాట్లాడుకుందాం రండి. మీ సమస్యలు ఎక్కువ, నా సమస్యలు ఎక్కువ.
ఎవరు ఎక్కువ ఉంటాయి మీరు చెప్పండి. గట్టిగా చెప్పండి, పర్లేదు, ఏం కాదులే, పాపం మాట ఏం కాదుగా. ఎవరు ఎక్కువ ఉంటాయి కదా? ఎన్నో. అయినా సరే ఎన్నున్నా పిలిచినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక నేను అవిశ్వాసిలాగా, లోకస్తులాగా దాని గురించి దీని గురించి కలత చెందను, కంగారు పడను. ఎందుకంటే నాకు భూమి మీద ఎప్పుడు ఏది అందాలో, ఎలా అందాలో, ఏ విధంగా అందాలో, ఏది ఎలా నెరవేరాలో, ఏది ఎలా జరగాలో నా తండ్రికి తెలుసు.